నమస్తే, వెల్కమ్ టు మానేరు న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాళేశ్వరంలో మినీ కుంభమేళా నేటి నుండి 26 వరకు సరస్వతి పుష్కరాలు. 20 నుండి 22 వరకు పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు. ఏర్పాట్లపై ఎమ్మెల్యే మేడిపల్లి సమీక్ష. జూన్ 2 నుండి రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి కొనసాగుతున్న పైలట్ ప్రాజెక్టు సభలు. ప్రైవేట్ లో ఫీజుల నియంత్రణ చట్టం, సమాన విద్యకై పీడీఎస్ పోరాటం. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. తెలంగాణలో మినీ కుంభమేళ ప్రారంభమైంది. కాళేశ్వరం త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కరాలు ఆరంభమయ్యాయి. గురువారం ఉదయం మాధవానంద సరస్వతి స్వామి ఇతర పండితులతో కలిసి పుష్కరాలను ప్రారంభించారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి సరస్వతి విగ్రహావిష్కరణతో పాటు పలు విభాగాలను ప్రారంభించారు. అనంతరం సరస్వతి నది ప్రత్యేక హారతిలో పాల్గొన్నారు. నేటి నుండి 26వ తేదీ వరకు నిర్వహిస్తున్న సరస్వతి పుష్కరాలకు రోజుకు 1,00,000 మంది వరకు భక్తులు హాజరవుతారని అంచనా వేసిన దేవాదాయ శాఖ అధికారులు భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. నలుమూలల నుండి వచ్చే భక్తుల కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. గురువారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరానికి చేరుకుని పుష్కర స్నానం ఆచరించి శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివార్లను దర్శించుకున్నారు. అనంతరం సరస్వతి నదికి ఇచ్చే ప్రత్యేక హారతిలో పాల్గొన్నారు. 10 అడుగుల సరస్వతి దేవి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ భక్తుల వసతి కోసం నిర్మించిన 86 గదుల సముదాయాన్ని ప్రారంభించారు. కాళేశ్వర క్షేత్రంలో నిర్వహిస్తున్న పుష్కరాల్లో పాల్గొంటున్న తొలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నిలిచిపోయారు. అంతకుముందు కాళేశ్వరంలో పుష్కరాలను మాధవానంద సరస్వతి స్వామి ప్రారంభించగా పుష్కరిణి వద్ద మంత్రి శ్రీధర్ బాబు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేటి నుండి ఈ నెల 26వ తేదీ వరకు సరస్వతి నది పుష్కరాలు కొనసాగుతాయి. ఇక్కడికి వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ తొలిసారి సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి. రోజుకు 1,00,000 మంది వరకు భక్తులు దర్శించుకుంటారని అంచనా వేశారు ఆలయ అధికారులు. కాళేశ్వరం పుష్కరాల్లో ప్రధాన ఘట్టం హారతి. ప్రతిరోజు సరస్వతి ఘాట్లో సాయంత్రం 6:45 నుండి 7:35 వరకు సరస్వతి నవరత్నమాల హారతి నిర్వహిస్తారు. దీంతో పాటు కళ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. భక్తుల బస కోసం పేడెంట్ సిటీని నిర్మించారు. హిందూ పురాణాల్లో దేవతగా పరిగణించబడే సరస్వతి నదిని గౌరవించడానికి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తుంటారు. ఆదిలాబాద్ నుండి వచ్చే ప్రాణహిత కాళేశ్వరం దగ్గర గోదావరిలో కలుస్తుంది. అదే చోట అంతర్వాహినిలా సరస్వతి నది కలుస్తున్నందున కాళేశ్వరంలో కూడా సరస్వతి పుష్కరాలు నిర్వహిస్తున్నారు. ఈ పుష్కరాలు ఆధ్యాత్మిక ఉట్టిపడేలా పలు ఆకర్షణీయ నిర్మాణాలు ఉన్నాయి. ఇందులో భాగంగా కాళేశ్వరంలో 17 అడుగుల ఏకశిల రాతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పుష్కరాల నిర్వహణ కోసం ప్రభుత్వం 35 కోట్లు కేటాయించింది. సరస్వతి విగ్రహంతో పాటు మకర తోరణం, స్వాగత తోరణం నిర్మాణాలకు సుమారు 1 కోటి కేటాయించారు. విగ్రహం తమిళనాడులోని మహాబలిపురం శిల్పుల చేతుల మీదుగా రూపుదిద్దుకుంది. ప్రధాన ఆలయానికి పడమర వైపు 1.12 కోట్లతో ప్రసాదాల కౌంటర్ల భవన నిర్మాణాలు చేపట్టారు. ఉత్తరం రాజగోపురం ముందు భాగంలో భక్తులు విశ్రాంతి పొందేందుకు పిలిగ్రమ్ సెంటర్ షెడ్ నిర్మించారు. సరస్వతి పుష్కరాలకు వచ్చే అతిథుల కోసం 86 గదుల్ని నిర్మించారు. 7 పీఠాధిపతులు వస్తుండటంతో వారి విడిది కోసం ఏర్పాటు చేశారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టులో ఈ నెల 20 నుండి 22 వరకు హనుమాన్ పెద్ద జయంతి వేడుకలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హనుమాన్ పెద్ద జయంతి వేడుకలు నిర్వహించేందుకు సంబంధిత అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సక్సెస్ చేయాలని సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడారు. హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులను పురమాయిస్తున్నామని, పోలీస్ శాఖ నుండి 1000 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. మొత్తం అంతా కూడా ఈ క్లియర్ చేసేవాడిని తీసుకొచ్చారు. అది రాగానే డస్ట్ రైజ్ అయింది. అది చీపుర్లు అవన్నీ కూడా దాంతో జనాలు భక్తులు ఇబ్బంది పడ్డారు. వాళ్ళు ఒకసారి సీరియస్ అయ్యేసరికి వీళ్ళు కూడా వదిలేస్తారు. అలా కాకుండా ఎక్కడైతే క్రౌడెడ్ ప్లేస్ లో వీళ్ళు క్లీన్ చేస్తారు చీపుర్లతో కాకుండా అక్కడ చిన్న చిన్న ప్లాస్టిక్ సంచులతో ఎక్కడైతే కింద ఏమైతే ఈ కాఫీ ఉన్నాయా, వాటర్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా వేస్ట్ ఉన్నా తీసి అందులో పెట్టేటట్టుగా చేతులతో హ్యాండ్ క్లీన్ చేసేటట్టుగా ఉండదు. మొత్తం ఎక్కడ క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతామంటే అది ఇక్కడ క్రౌడెడ్ ప్లేస్ ఇబ్బంది అవుతుంది. సో అది మీరు ప్రాపర్ గా ట్రైనింగ్ అవ్వాలి. ఆ రోజు నాకు ఎక్కడ కూడా పెద్ద పెద్ద చీపులు పట్టుకుని మొత్తం క్లీన్ చేస్తాం అనేది నాకు కనిపించవద్దు. అంతా హ్యాండ్ పికింగ్ లో జరగాలి. అది మీరు ప్రాపర్ గా ట్రైన్ అవ్వాలి. సో అలాంటి ఇష్యూస్ మళ్ళీ కూడా నాకు రావద్దు.
అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ టు యూ. మీకు RFID ట్యాగ్స్ అనేది ఇటు పరిస్థితుల్లో కూడా క్లియర్గా ఉండాలి. లేట్ నైట్ చాలా మంది నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. సో RFID ట్యాగ్స్ కనుక మీరు కరెక్ట్ చేయకపోతే యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫ్రమ్ మై సైడ్ లాస్ట్ టైం మనకి బెక్కర్స్ నుంచి బాగా ఇష్యూ వచ్చింది. సో మీరు 1000 మెంబర్స్ డిపార్ట్మెంట్ మీరు చేసా ఉన్నారు, కానీ ఆ టైంలో మీరు చేతులు తెస్తారు. వాళ్ళు వచ్చేస్తా ఉన్నారు 2 సార్లు తీసాను 3 సార్లు తీసాను మంచిది. వాళ్ళు నచ్చినట్టు వచ్చేసి ఇక్కడ కూర్చొని అక్కడ కూర్చొని మధ్యలో మళ్ళీ అడిగితే మేము రాము నేను చూస్తాము, అలాంటి న్యూసెన్స్ అనేది రావద్దు, భక్తులు ఇబ్బంది పడదు. ఎందుకంటే ఈ కొండగట్టు హనుమాన్ టెంపుల్ సంబంధించి మన తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. లక్షలాది మంది భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతోటి అకుంఠిత దీక్షతోటి 41 రోజులు 21 రోజులు 11 రోజులుగా దీక్ష చేపట్టి ఇక్కడికి వస్తుంటారు. వాళ్ళు వచ్చే క్రమంలో వాళ్ళు ఇక్కడ మాల విరమణ చేసే సందర్భంలో వాళ్ళు ఎంత అకుంఠిత దీక్షతోటి ఆ దీక్ష చేపట్టిందో మనం వారికి ఆ సౌకర్యాల కల్పన విషయంలో కూడా అంతే అకుంఠిత దీక్షతో పనిచేయాలని చెప్పి నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. అంటే ఎస్పీ గారు కలెక్టర్ గారు కూడా ఓవర్ నైట్ ఇక్కడ స్టే చేసి అన్ని కార్యక్రమాలను స్వయంగా మానిటర్ చేస్తున్నారు. ఈసారి హనుమాన్ జయంతికు నేను కూడా ఇక్కడే 1-2 డేస్ ఇక్కడే ఉండి అన్ని మానిటర్ చేస్తాం. డిస్కస్ చేసిన అంశాలు కాకుండా ఇంకా కొత్తగా ఏమైనా ఆలోచన వచ్చినా కూడా వాటన్నింటిని కూడా అమలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. సో మెయిన్ ఉత్సవం, ప్రధానమైనటువంటి ఉత్సవం ఇక్కడ జరిగేటువంటి 18-19 ఉత్సవాలలో ఇది ప్రధానమైనటువంటి ఉత్సవం. మన చిన్నమ్మ చేతికి ఓన్లీ మాట విలువలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు అలా కాదు. 20వ తారీఖు రోజు నుంచి ప్రారంభమై 20, 21, 22, 23, 22 వరకు ఉత్సవాలు అయిపోయినా 23 వరకు కూడా పబ్లిక్ ఉంటున్నారు. 20వ తారీఖు రోజు భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి పట్టు వస్త్రాలు, అదే విధంగా ప్రభుత్వం తరఫున మన ఎమ్మెల్యే గారు ఉదయం 8:30 నుంచి పట్టు వస్త్రాలు తీసుకొని వస్తారు. పెద్ద శోభాయాత్ర ఉంటుంది రకరకాల కళా బృందాలతో. అది 20 రోజు ఉంటుంది. అదే రోజు 22వ తారీఖు మహాపూర్ణావతి. 3 రోజులు కూడా యాగశాలలో యజ్ఞం, తర్వాత రకరకాలటువంటి పూజా కార్యక్రమాలు కూడా ఉంటాయి. శోభాయాత్రలు, స్వామివారి ఉత్సవ విగ్రహాలు, ఊరేగింపులు, తదితర కార్యక్రమాలు అన్నీ ఉంటాయి. అవన్నీ మనం లోకల్ పోలీసులతో మనం బ్రహ్మాండంగా తీసుకుంటాం. భూభారతి చట్టం మంచి ఫలితాలు ఇస్తుంది. ఏప్రిల్ 14న అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ చట్టాన్ని ప్రయోగాత్మకంగా కొన్ని మండలాల్లో అమలు చేశారు. రెండో దశలో మే 5 నుండి 30వ తేదీ వరకు 28 మండలాల్లో అమలు చేస్తున్నారు. అనంతరం జూన్ 2 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో భూభారతి సదస్సులు నిర్వహించి భూ సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకున్నది తెలంగాణ ప్రభుత్వం. ఇందుకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి. తెలంగాణ వ్యాప్తంగా జూన్ 2వ తేదీ నుండి భూభారతి చట్టాన్ని అమలు చేయనుంది సర్కార్. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ధరణి పోర్టల్ను రద్దు చేసి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఏప్రిల్ 15 నుండి 30వ తేదీ వరకు 4 మండలాల్లో ప్రయోగాత్మకంగా సదస్సులు నిర్వహించారు. అధికారులు రైతుల నుండి ఫీడ్బ్యాక్ తీసుకుని మే 5వ తేదీ నుండి 30వ తేదీ వరకు 28 మండలాల్లో సదస్సు నిర్వహిస్తున్నారు. ఆయా మండలాల్లో ఎదురైన సమస్యలు దృష్టిలో పెట్టుకుని జూన్ 2 నుండి అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాదా బైనామాలకు సంబంధించి కోర్టులో కేసు ఉన్నందున స్టే ఎత్తివేసిన తర్వాత వాటిని పరిష్కరించే అవకాశాలు ఉన్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి హుండీ ఆదాయం 1,65,84,607 రూపాయలు. 20 రోజుల హుండీ ఆదాయాన్ని లెక్కించగా నగదుతో పాటుగా 204 గ్రాముల 500 మిల్లీ గ్రాముల బంగారం, 13 కిలోల 200 గ్రాముల వెండి వచ్చింది. ఆలయ ఈవో వినోద్ రెడ్డి, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సూపరింటెండెంట్ సత్యనారాయణ పర్యవేక్షణలో హుండీని లెక్కించారు. ఈ లెక్కింపులో ఆలయ ఉద్యోగులతో పాటుగా శ్రీ రాజరాజేశ్వర సేవ సమితి సిబ్బంది పాల్గొన్నారు. కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీకి లా కాలేజీకి బార్ కౌన్సిల్ అనుమతి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు బీజేపీ నేతలు. కరీంనగర్లోని యూనివర్సిటీ ఎదుట పీఎం మంత్రుల ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. అనంతరం వీసీ ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడారు. శాతవాహన యూనివర్సిటీ పరిధిలో లా కాలేజీ మంజూరు కోసం కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎంతో కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సునీల్ రావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేష్, సీనియర్ నాయకులు కన్నబోయిన ఓదెలు, లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ చంద్రమౌళి, లీగల్ సెల్ బాధ్యులు కిరణ్ సింగ్, వెన్న ఆనందం, కామరపు విశ్వప్రసాద్, సందూరి భూమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. యూనివర్సిటీలో లా కళాశాల మంజూరు కావడం పట్ల భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ నుంచి హర్షం వ్యక్తం చేస్తూ ఈ యొక్క లా కళాశాల కోసం విశేష కృషి చేసి బండి సంజయ్ కుమార్ గారు తీసుకురావడం జరిగింది. ఈ యొక్క లా కళాశాల అనుమతి మంజూరు చేసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి ముగ్గురు చిత్రపటాలకి
పాలాభిషేకం నిర్వహించడం జరిగింది యూనివర్సిటీ ముందర. దీని ద్వారా 120 మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చదువుకునే అవకాశం దొరుకుతుంది. దీనికి అనేక మంది న్యాయవాదులుగా న్యాయమూర్తులుగా కూడా ఈ యొక్క యూనివర్సిటీ అందించడానికి అవకాశం ఉంటుంది. కరీంనగర్ స్థానికంగానే ఇక్కడ ఈ యూనివర్సిటీలో ఏర్పాటు కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం. మరొకసారి ఈ యొక్క లా కళాశాల మంజూరు చేసినటువంటి నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారికి, అదేవిధంగా అర్జున్ రామ్ మేఘ్వాల్ న్యాయశాఖ మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. అనేక బ్రాంచెస్ నిర్వహిస్తున్న సందర్భంగా లా కళాశాల కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి యూనివర్సిటీ వారు కోరిన వెంటనే మరి బండి సంజయ్ కుమార్ గారు మరి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకెళ్లి, మరి కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ గారి యొక్క సహకారంతో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతోటి మరి ఇక్కడ లా కళాశాల 120 సీట్లతోటి 62 సెక్షన్లు 120 సీట్లతోటి ప్రారంభించడం జరిగింది. ఇది చాలా శుభసూచకం. ఎందుకంటే యూనివర్సిటీలో అన్ని కాలేజీలు వస్తేనే ఈ యూనివర్సిటీ ఇంకా రోజు రోజుకు మరి గొప్పగా మరి రూపొందించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంత మంచి కార్యక్రమం చేసినటువంటి బండి సంజయ్ కుమార్ గారికి మరి కరీంనగర్ జిల్లా ప్రజల పక్షాన, కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి లా విద్య అభ్యసించాలని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో వారందరి పక్షాన కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో కూడా మరి చాలామంది అడ్వకేట్స్ కరీంనగర్ నగరానికి కానీ ఇతర రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు సేవలు అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంత మంచి కార్యక్రమం తీసుకున్నటువంటి బండి సంజయ్ కుమార్ గారికి మా అందరి పక్షాన కూడా మరి హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. గోరక్షకుల ముసుగులో చట్టాన్ని అతిక్రమించే వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సిపిని కోరారు. ఎంఐఎం నగర అధ్యక్షులు గులాం అహ్మద్ హుస్సేన్ జంతువుల రవాణా చేస్తున్నప్పుడు పోలీసులు ఆపితే వారికి సహకరించాలని, గోరక్షకుల ముసుగులో దుండగులు అడ్డుకుంటే 100కు కాల్ చేయాలని కార్యకర్తలకు సూచించారు. జూన్ 7న నిర్వహించే బక్రీద్ పండుగకు ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ కమిషనర్ కోరారు. ఎంఐఎం ప్రతినిధి బృందం కరీంనగర్ లో ఎంఐఎం ప్రతినిధుల బృందం జిల్లా కలెక్టర్ పమిళ సత్పతి, సిపి గౌజలంను వేరువేరుగా కలిసి వినతి పత్రాలు అందజేసింది. ఈ సందర్భంగా పార్టీ నగర అధ్యక్షులు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ మాట్లాడారు. గోరక్షకుల ముసుగులో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని కావాలని దాష్టికాన్ని ప్రదర్శించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈదుల్ అజ్హా బక్రీద్ పండుగ నిర్వహణకై సహకరించాలన్నారు. వెటనరీ డాక్టర్లు ధృవీకరించిన సర్టిఫైడ్ జంతువులను మాత్రమే కొనుగోలు చేయాలని, జంతువులు రవాణా చేస్తున్నప్పుడు పోలీసులు ఆపితే వారికి సహకరించాలన్నారు. గోరక్షకుల ముసుగులు అవసరంగా రాద్ధాంతం చేస్తే వారికి తమ వైపు నుండి గట్టి గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో ఎంఐఎం ప్రధాన కార్యదర్శి బర్కత్ అలీ, జాయింట్ సెక్రటరీలు అతినాక్, హాజా, మాజీ కార్పొరేటర్లు షర్ఫుద్దీన్, అలీబాబా, కోశాధికారి ఇబ్రహీం, నాయకులు అబ్దుల్లా, అజీం, అబ్దుల్ సమీం, మాజిద్ హుస్సేన్, అల్మాస్, అబ్దుల్లా ఖాన్ పాల్గొన్నారు. బక్రీద్ పండుగకు ఏర్పాట్లు చేయాలని నగర మున్సిపల్ కమిషనర్ చాహద్ బాజ్పాయిని కోరారు. ఎంఐఎం నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్, ఎంఐఎం మాజీ కార్పొరేటర్లు, నేతలు గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ మాట్లాడారు. బక్రీద్ నమాజ్ చేసుకునేందుకు వీలుగా ఈద్గాల వద్ద నమాజ్ చేసే స్థలాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, ప్రస్తుతం ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా టెంట్లను సౌకర్యం కల్పించాలన్నారు. వృద్ధులకు కుర్చీలను ఏర్పాటు చేయాలన్నారు. కుర్బానీ అయ్యాక పశు వ్యర్థాలను తరలించేందుకు మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా అదనపు ట్రాక్టర్లను 3 రోజుల పాటు ముస్లిం కాలనీల్లో అందుబాటులో ఉంచాలన్నారు. బ్లీచింగ్ పౌడర్ ను ముస్లిం కాలనీలో ఇంటింటికి పంపిణీ చేయాలన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పీడీఎస్యూ రాష్ట్ర ప్రతినిధులు. కరీంనగర్ లో రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కంపాటి పృథ్వీ, అనిల్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనకు విరుద్ధంగా ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు లాభాల వేటలో అక్రమ అడ్మిషన్లు చేస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ విద్య అంటే పేదలు, కింది కులాల వారు మాత్రమే చదువుకోవాలనే పరిస్థితికి నెట్టబోయబడిందని అన్నారు. ప్రభుత్వ నిబంధన పాటించకుండా విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తే ప్రైవేటు విద్యా సంస్థల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షులు లోకిని రమేష్, జిల్లా నాయకులు అంగిడి దేవేందర్, నెదురు అభిలాష్, బోరగల్ల జీవన్, కొలుపుల రాఘవేందర్, కీర్తి, అరవింద్, మోడికే రాజు, అంగిడి శ్రీకాంత్ పాల్గొన్నారు. పాలక ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి తీరు పట్ల మేము విద్యారంగంలో వస్తున్నటువంటి మార్పుల పట్ల తీవ్రమైనటువంటి ఆవేదనని, ఆందోళనను వ్యక్తం చేస్తూ ఉన్నాం. సామాజిక ఆర్థిక అసమానతలు పెరుగుతున్నటువంటి నేటి సమాజంలో విద్యా ప్రాధాన్యతని ప్రభుత్వాలకు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి మేము పీడీఎస్యూగా పాలక ప్రభుత్వాలకి తెలియజేస్తూ ఉన్నాం. విద్య అనేది సమానత్వాన్ని చాటడానికి శక్తివంతమైనటువంటి సాధనంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వాలు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. యూనివర్సిటీలలో మార్పులు తీసుకురావాలి. ఇవాళ ఆ మాటని నిలబెట్టుకోవాలి, కట్టుబడి ఉండాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా అర్థం చేసుకొని విద్యారంగానికి మౌలిక సౌకర్యాలు కల్పించే విధంగా, విద్యారంగంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చే విధంగా, సంస్కరించే విధంగా విద్యను
కాపాడాలని చెప్పేసి బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్పష్టమైనటువంటి సంకేతాలు ప్రభుత్వాలకు తెలుసు కనుకనే ఈరోజు ప్రభుత్వ విద్య సంక్షోభాలకు గురవుతున్నది. ఒకటే మేము ఏం కోరుతా ఉన్నామంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను ఎవరు చదువుతా ఉన్నారు? ఒక రైతు కుటుంబాల నుంచి వస్తున్నాడు, ఒక కార్మిక వర్గ కుటుంబం నుంచి వస్తున్నాడు, లేదా కనీసమైనటువంటి వసతులు లేక కుటుంబ పోషణ సరిగ్గా లేకుండా చదువుకుంటే బాగుపడతారని ఆలోచన చేసినటువంటి కుటుంబాల నుండి వచ్చినటువంటి విద్యార్థులకు చదువును దూరం చేయడం అంటే తీవ్రతం చేసుకుంటూ రేపు భవిష్యత్తులో ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలను రద్దు చేయాలని, అలాగే ఫీజు నియంత్రణ చట్టం ఖచ్చితంగా అమలు చేయాలి. ప్రైవేటు విద్యా సంస్థలో 20% ఏదైతే చెప్పినటువంటి అడ్మిషన్స్ ప్రక్రియ ఉందో విద్యార్థులకు పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులకు 25% వాళ్ళకి కేటాయించాలి ప్రైవేటు విద్యా సంస్థలని మేము పీడీఎస్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తూ కరీంనగర్ కలెక్టర్ ఆడిటోరియంలో నిర్వహించిన బ్రిక్స్ 2 బుక్స్ పేరుతో నిర్వహించిన కార్యక్రమం ఆకట్టుకుంది. ఒడిశా వలస కార్మికుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. జిల్లాలోని 16 పాఠశాలల్లోని సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఐ క్యాంపస్ స్కూల్స్ లో ఇచ్చిన శిక్షణను చక్కగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఈ చిన్నారుల్ని అభినందించారు. గత ఫిబ్రవరి మొదటి వారం నుండి చిన్నారులకు చదువు చెప్పడం వల్ల బాల కార్మికుల నుండి విముక్తి పొందారన్నారు. ఇటుక బట్టి యాజమాన్యుల సహకారంతో వీరికి కావాల్సిన రవాణా సదుపాయం ఏర్పాటు చేశామని, యూనిఫామ్ అందించామని తెలిపారు. జిల్లా యంత్రాంగం తరపున పిల్లలందరికీ ఆరోగ్య పరీక్షలు చేయించి అవసరమైన వ్యాక్సిన్ ఇప్పించామని అన్నారు. డెంటిస్ట్ ద్వారా వైద్య పరీక్షలు చేయించామని తెలిపారు. ఒడిశా కార్మికుల పిల్లల కోసం ఒరిస్సా నుండి పుస్తకాలు తెప్పించి ఇచ్చామని అన్నారు. బ్యాగు, స్టేషనరీ, పుస్తకాలు అందజేశామని తెలిపారు. పౌష్టికాహారంతో కూడిన భోజనం అందజేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు, నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ రాంబాబు, జిల్లా సైన్స్ ఆఫీసర్ జైపాల్ రెడ్డి, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, గంగాధర, మండల విద్యాధికారి ఏనుగు ప్రభాకర్, ఇటుక బట్టి యాజమాన్యుల సంఘం అధ్యక్షులు హరిచంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ అన్నదాతలపై పెట్టడం లేదని ఆరోపించారు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి ఫ్యాక్ట్ సెంటర్ పరిధిలోని తాడగుండ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఆగల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. సెంటర్లోని రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ధాన్య కొనుగోలు వెంట చేయడం లేదని, దీనివల్ల అకాల వర్షానికి రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఫోన్లో సిరిసిల్ల జిల్లా కలెక్టర్తో మాట్లాడి రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. 6 మండలాలలో రైతులు అరిగోస పడుతున్నటువంటి సందర్భం. పంటలు పండే సమయంలో ఏమో నీళ్ళు ఇవ్వక, కరెంట్ ఇవ్వక, రైతు ఆరుగాలం కష్టపడి ఏదో పంట పండించుకుంటే పండినటువంటి పంట మళ్ళీ వాళ్ళ నోటికాడికి వచ్చిన బుక్క ఎత్తుకపోయినట్టుగా అకాల వర్షాలతో, అదేవిధంగా తీసుకొచ్చి మరి రైతులు నెల 15 రోజులు అవుతున్నటువంటి సందర్భంలో నేను ప్రస్తుతం బోయినపల్లి మండలంలో తడగొండ గ్రామంలో ఉన్నాను. ఒక్కొక్క లారీకి 10 నుంచి 15 బస్తాల వరకు మరి ఆ ధాన్యాన్ని కడియడంతో పాటుగా ధాన్యాన్ని కొనుగోలు చేయండి, లేదంటే రైతుల పక్షాన మరి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తాం, ఇప్పటికైనా రైతుల పక్షాన పోరాడతామని చెప్పి తెలియజేస్తూ మిమ్మల్ని వెంటనే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి చివరి తడిసిన, మొలకెత్తిన, రంగు మారినా కూడా ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. కొనుగోలు చేయకపోతే మరి మేము రైతుల పక్షాన పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాళేశ్వరంలో మినీ కుంభమేళా నేటి నుండి 26 వరకు సరస్వతి పుష్కరాలు. 20 నుండి 22 వరకు పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు. ఏర్పాట్లపై ఎమ్మెల్యే మేడిపల్లి సమీక్ష. జూన్ 2 నుండి రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి కొనసాగుతున్న పైలట్ ప్రాజెక్టు సభలు. ప్రైవేట్లో ఫీజుల నియంత్రణ చట్టం, సమాన విద్యకై పీడీఎస్ పోరాటం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మానేరు న్యూస్.